హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీ, లాహౌల్ వ్యాలీ ఈ ప్రాంతాల్లో ఇంగు కల్టివేషన్ మొదలెట్టారు. ఇంగు అనేది చాలా స్లో గ్రోత్, చాలా నెమ్మదిగా కల్టివేట్ అవుద్ది అనమాట. చాలా నెమ్మదిగా స్లోగా కల్టివేట్ అవుద్ది. 5 సంవత్సరాలు పట్టుదంట ఇంగు ప్రొడక్షన్ అవ్వాలంటే. ఇదంతా చూస్తే కనుక అసలు ఇంగు అంటే ఎంత కష్టం, ఇది ఫ్లవర్లోనో ఫ్రూట్లోనో ఉంటుంది అనుకుంటారు కదా, కాదు. ఇదంతా చెట్టుకున్న ట్యాప్ రూట్లో ఉంటుంది అనమాట. దీనిలో కొంచెం మనం అక్కడ బెజ్జం చేస్తే రైజిన్ లాంటిది, ఒక గమ్ లాంటిది బయటకు వస్తుంది అనమాట. ఈ గమ్మే ఇంగు అనమాట. చాలామంది ఇంగు అంటే అదొక పువ్వులో వస్తుందో, లేదా ఒక సీడ్లో వస్తుందో, ఒక ఫ్రూట్లో వస్తుందో అనుకుంటారు. కాదు, ఇది ట్యాప్ రూట్లో వచ్చే ఒక థిక్కీ సబ్స్టెన్స్, ఒక గమ్ లాంటి సబ్స్టెన్స్ అనమాట. దానిలోంచి ఇంగు ప్రొడ్యూస్ అవుద్ది. ఇది భారతదేశంలో ఇది ఎక్కువగా ఏంటంటే -3-4 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ వరకు కూడా దీన్ని కల్టివేట్ చేయొచ్చు. అయితే ఇది కోల్డ్ క్లైమేట్స్లో కల్టివేట్ చేయాలి, ఎక్కువగా వర్షాలు తక్కువ ఉండాలన్నమాట. వర్షాలు తక్కువ ఉండి చాలా కోల్డ్, చల్లని వాతావరణంలో ఉండాలి. ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఇది కల్టివేట్ అవుద్ది అనమాట. అయితే ఇది చాలా స్లో ప్రోగ్రెస్, చాలా నెమ్మదిగా కల్టివేట్ అవుద్ది కాబట్టి చాలామంది దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టరు అనమాట. ఇది గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అంటే డైజెషన్కి కానీ, మన గట్ హెల్త్ కానీ, ముఖ్యంగా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇలా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంగువలో. అంతేకాదు యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ అనమాట. మన రెస్పిరేటరీ డిజార్డర్స్ నుంచి కూడా ఇంగువ కొంత రిలీఫ్ ఇస్తుంది. మెన్స్ట్రువల్ పెయిన్, మహిళలకి మెన్స్ట్రువల్ పెయిన్ రిలీఫ్ కూడా అనమాట. బీపీ కూడా ఇంగువ ఎక్కువ వాడే వాళ్ళకి బీపీ కూడా తక్కువ ఉంటుందంట. దాంతోపాటు మన బాడీ మెటబాలిజం పెంచడం, అదేవిధంగా తలనొప్పి ఇలాంటి నొప్పులు రాకుండా చుట్టం, వీటన్నిటి కూడా ఇంగువ రహస్యం అనమాట.